ఈ రోజే ఏప్రిల్ 27వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. కన్యా రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టం పట్టబోతూ ఉంది. ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని బేరుజు వేస్తారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చక్కని నేర్పు కలిగి ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము కూడా వీరి సొత్తు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగవచ్చు. ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు. ఇతరుల సమక్షంలో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను నెత్తిని ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. ఈ రోజు ఏప్రిల్ 27వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా వీరు విముక్తి పొందబోతూ ఉన్నారు. వీరికి ఇప్పటి వరకు కూడా 14 ఏళ్ల దరిద్రం అయితే పోయి అదృష్టం పట్టబోతూ ఉంది. వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే మీ యొక్క లక్ష్యం మీకు నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలలో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం. శారీరక శ్రమ పెరుగుతుంది, కానీ ఆశించిన ఫలితం అయితే దగ్గరలోనే ఉంది. హనుమాన్ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం 2024-2025కి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటుంది. కుటుంబ విషయాల గురించి చూస్తే పెద్దల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా తరచుగా మీరు వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యాభివృద్ధి బాగా ఉండడం ఆనందానికి కారణమవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం కూడా చాలా బాగుంటుందండి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం కనిపిస్తూ ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. సమర్థవంతంగా కుటుంబ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు కూడా ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి కనిపిస్తూ ఉంది. ఒత్తిడికి మీరు అసలు లోను కావద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు జీవితంలో చూడలేనటువంటి లాభాలను చూస్తారు. లాభదాయకంగా కాలం అనేది గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే వారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే నెల నుండి కూడా గురుబలం చాలా బాగుంటుందండి. మంచి అవకాశాలు కలిగి ఉంటారు. ఒత్తిడికి లోను కావద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలం అయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. చూసారు కదండి, ఈరోజు సంకటహర చతుర్థి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది కూడా మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా.
ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగడలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు. దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరగనుంది. ఈ రాశి వారు ప్రేమించిన వారిని పెళ్లాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో వీరు సఫలం అవుతారు. వ్యాపారంలో రాణించడం వలన వీరి యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బాగుంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా వీరు అధిగమిస్తారు. ఈ రాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు. వీరి యొక్క ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ కూడా వీరికి చివరికి అర్థం చేసుకుంటారు. ఈ రాశివారి దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వీటిని తేలికగా వీరు అధిగమించగలుగుతారు. కన్యా రాశివారు ఇంజనీరింగ్, మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో బాగా రాణిస్తారు. ఈ రాశికి చెందిన వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యతలు చేస్తూ సంఘటనలు జరుగుతుంటాయి. ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరు తీసుకుంటారు. ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై కూడా వీరు ఉంటారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అసామాన్యం. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగాను వీరు ఉంటారు. ఎంత కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. వాటిలో ముఖ్యంగా ఉదరం, చర్మం సంబంధిత తదితర ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కన్యా రాశి వారికి అదృష్టపు రంగు 2, 3, 5 మరియు 6. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. మీరు బుధవారం రోజులో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం పూర్తిగా తొలగిపోతుంది. కొత్త బట్టలు ధరించే ముందుగా వాటిపైన కొంచెం గంగాజలం చల్లి తర్వాత ధరించండి. పూజా వస్తువులు విక్రయించే దుకాణాలలో గంగాజలం కూడా లభిస్తుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.